వైసీపీ ప్రభుత్వం ఉండేది ఇంకా 2 నెలలేనని, ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, ప్రజాపాలన అందజేస్తామని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు 48వ డివిజన్లోని పోట్లకట్ల, జయలలితా నగర్, అరవపాలెం తదితర ప్రాంతాల్లో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్తో కలిసి నారాయణ పర్యటించారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ మేనిఫెస్టోను తెలియజేసి రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా పలకాలని కోరారు. అయితే నమ్మి ఓటేసినందుకు తీవ్రంగా మోసపోయామని, ఈసారి ఆ తప్పు చేయమని, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని ప్రజలు భరోసా ఇస్తున్నారని నారాయణ అన్నారు. డాక్టర్లు పోలీసులు అంటే నట్టే ఉన్నారా? లేబాక లేబాక లేదు బయట సెల్ ఫోన్ తీసుకుని జూమ్ వేసుకోరా, ఏంద్ర దగ్గరికి పోతారు. జూమ్ వేసుకోవాలా? తొక్క మీరు చెప్తారా? ఈరోజు 48వ డివిజన్లో పొర్లుకట్ట ప్రాంతంలో ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ యాక్చువల్గా తిరుగుతున్నాం. అయితే ఇప్పుడు ఏదైతే మీరు అందరూ ఉండారు, ఒక్కసారి మీ ఫ్లడ్ లైట్లు, మీరు ఏదైతే లైట్లు వేసుకొని ఉన్నారు, లైట్లు ఆపేస్తే మనం ఎక్కడున్నాం అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి ఆపండి చూస్తాం. ఆ లైట్ కూడా ఆపమ్మా. ఇలా యాక్చువల్గా నువ్వు కూడా లైట్ ఉండవు, నువ్వు కూడా లైట్ వేసి ఉండవు. ఇది నీళ్ళు కూడా సరే. ఇలాంటి వాతావరణంలో వీళ్ళు ఉండారు. వీళ్ళు ఉండేది పొర్లుకట్ట పక్కన చిన్న ఇల్లు, ఒక్కొక్కరికి ఒక రూమ్. ఆ రూమ్లోనే 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ ఉన్నారు. సరే, మీరు ఎట్టా కట్టిన ఇల్లు ఇవ్వలేరు, ఇవ్వగలరు, ఇవ్వచ్చు, కానీ ఎవరు, ఎందుకంటే అవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది. సరే, చిన్న లైట్ ఇప్పుడు అజీజ్ గారు చెప్పారు, తుఫాన్ వచ్చి నెల అయిపోయింది, దాటిపోయింది. లైట్ కూడా చేయలేకుండా ఉంటే ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు నేను మొన్న 49 అంటే యాక్చువల్గా దీనికి ముందు రోడ్లో తిరిగి తుఫాన్ వచ్చిన తర్వాత తిరిగాను. అక్కడ